Thank you so much, Brahmanandan sir, for coming here, being here. Thank you so much. Let's sir, మీరు అక్కడే ఉండాలి. మేము ట్రైలర్ మీ ఆజ్ఞతో మేము ట్రైలర్ కూడా చూడాలి. సో ఎస్ అలాగే మా బంగారం లాంటి డైరెక్టర్ నందిని రెడ్డి గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఎస్ మా విహాన్ గారు, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విహాన్ గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేసి బ్రహ్మాజీ గారు, నవ యువ కథానాయకుడు బ్రహ్మాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఆయనే సార్ మీ కుడివైపు ఉన్నారు చూసారు, ది హ్యాండ్సమ్ మ్యాన్ ఆయన. చంచల్గూడ జైల్లో బస్ డ్రైవర్ శ్రీను ముడి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంపీ కొడుకు కానీ సీఎం కొడుకు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ అనుకునేవాడైనా కానీ స్మార్ట్గా మనం గురేసేయటమే. ట్రైలర్ చూస్తేనే గుండె బరువెక్కి ఇంత ఇంటెన్స్గా ఇంత హెవీగా అనిపిస్తుంది అంటే ఐమ్ ష్యూర్ July 3rd మనందరి మీద ఒక చాలా ఇంటెన్స్ ఇమోషనల్ ఇంపాక్ట్ని చూపించబోతోంది సినిమా అని. ఐ థింక్ మనం సినిమా వేదికగా చాలా రకాల ప్రొఫెషన్స్ రిలేటెడ్ చాలామంది కథల్ని, చాలామంది బయోపిక్స్ని, ఇలా రకరకాల ఎలిమెంట్స్ని చూస్తూ వచ్చాం. కానీ ఇప్పటివరకు తలారి పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఒక కథని చూడడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసి. సో ఒక హ్యాండ్ మ్యాన్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆయన ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది రాయాలన్నా, తీయాలన్నా, చెయ్యాలన్నా కూడా సాధారణమైన విషయం కాదని అర్థమైపోతుంది. మరి ఇంత ఒక బోల్డ్, గట్సీ అండ్ ఇంటెన్స్ ఇమోషన్స్ని మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎన్ ఈజీ జాబ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. ఒకసారి గట్టిగా చెప్పట్లు టు ద టీమ్ ఆఫ్ హ్యాండ్ మ్యాన్. అఫ్కోర్స్ మా బ్రహ్మాజీ గారంటే ఆయన ఇప్పుడు ఒక హీరోకి ఫ్రెండ్గా కనిపించగలరు, హీరోగా కనిపించగలరు, ఫాదర్గా, అన్నయ్యగా ఎలా అయినా కనిపించగలిగే ఒక వర్స్టైల్ యాక్టర్ అని మనందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు హ్యాండ్ మ్యాన్లో మనం ఇప్పటివరకు చూడని, ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటివరకు చూడని ఒక బ్రహ్మాజీ గారిని చూస్తున్నాం అనేది అయితే ట్రైలర్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది బ్రహ్మాజీ గారు. ఐ థింక్ ఇంకా ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ మీరు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్, ఇందాక చెప్పినట్టుగా మనకి విహాన్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించి విహాన్ గారి కోసం వెతుకుతున్నా. ఇక్కడ సార్ షర్ట్ చేయించి సార్, అందుకే సో విహాన్ గారు నిజంగా వెరీ వెరీ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ అండి. ఎంత అద్భుతంగా హ్యాండిల్ చేశారన్నది, ఎగ్జిక్యూట్ చేశారన్నది మేము July 3rd చూడబోతున్నాము. డైరెక్ట్ ఆన్ సన్ నెక్స్ట్. సో ఎస్, మరి కామరాన్ గారి మ్యూజిక్ డెఫినెట్గా ఈ ఎమోషన్స్ అన్నింటినీ మన వరకు తీసుకురావడంలో, సో అందరికంటే ఫాస్ట్గా, అందరికంటే ఎనర్జెటిక్గా నేనే ఎంట్రీ ఇస్తానంటూ బ్రహ్మానందం గారు అడుగు పెట్టడం జరిగింది. ఒకసారి గట్టిగా చెప్పట్లతో బ్రహ్మానందం గారికి ఆర్టిస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో బ్రహ్మానందం గారు వేదిక పైన ఉన్నారు కాబట్టి బ్రహ్మాజీ గారిని అర్జెంట్గా వేదిక పైకి వచ్చేసి ఒకే కూడా అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రహ్మాజీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో తలారిగా, హ్యాండ్ మ్యాన్గా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని తన పర్ఫార్మెన్స్తో మనందరికీ ఇవ్వబోతున్నటువంటి బ్రహ్మాజీ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ, అండ్ ఈ పిక్చర్లో అస్సలు మిస్ అవ్వకూడని మా నందిని రెడ్డి గారిని అలాగే నవ్వుతూ వేదికపైకి వచ్చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంటి నుంచి మా ఇంటి బంగారం అంటూ థియేటర్స్కి రప్పిస్తున్నటువంటి నందిని రెడ్డి గారు, హార్టియెస్ట్ వెల్కమ్. ఎడిటర్ కార్తిక్ పెట్స్ ప్లీజ్ వెల్కమ్. రిక్వెస్ట్ చేస్తున్నాం. చీఫ్ గెస్ట్గా పిలిచారు.
నేను చీఫ్ గెస్ట్ అని ఎందుకన్నానంటే నోరు తిరిగి కనలేదు. ఏదో అలా ఇటు నుంచి అటు వస్తే కారు వేసుకుని ఇక్కడికి వస్తే మేము ఇక్కడ ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం, మీరు వెళ్ళిపోవచ్చు, 3:45 4 o'clock ఇక్కడ ఉండండి అని చెప్పారు. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. దాన్ని చీఫ్ గెస్ట్ అంటారో నాకు తెలియదు. సో ఏదేమైనా ఈరోజు ఈ ఫంక్షన్ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం, నాకు అజయ్ మైసూర్ గారు, ఆయనతో పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత డైరెక్టర్ గారు ఆయన విహాన్ గారు ఇక్కడే చూశాను, ఆయనతో కూడా పెద్ద పరిచయం లేదు. కానీ ఈ టీం కూడా సిన్సియర్గా చెప్పాలంటే నాకు వాడు పరిచయం లేదంటే వాళ్ళకి నేను పరిచయం లేదు. ఎందుకంటానంటే ఆ మాట, వీళ్ళందరూ ఎవరు తెలియకపోయినా ఈ ఫంక్షన్లో నేను మాట్లాడడానికి ఎందుకు వచ్చారంటే, ది టైటిల్ ఆఫ్ ది ఫిలిం హ్యాంగ్మెన్. హ్యాంగ్మెన్ అంటే ఏంటి, ఆడ మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలాంటి పరిస్థితుల్లో తన జీవనాన్ని గడుపుతాడు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే, మనం అనేక రకాలైనటువంటి జీవనోపాధితో బతికేటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూనే ఉంటాం మన లైఫ్లో. మన 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి మన ఫిలిం ఇండస్ట్రీ వరకే. అలాంటిది అనేక రకాలైనటువంటి జీవనోపాధి కలిపేటువంటి వాళ్ళది వేరు. ఒక దాన్ని ఇబ్బందికరమైన ఉద్యోగం అనాలా, ఆనందకరమైన ఉద్యోగం అనాలా, అది మామూలు ఉద్యోగం అనాలా, ఏమనాలో తెలియదు. కానీ అతని ఉద్యోగం ఏంటంటే ఒక మనిషిని గురి తీసే మనిషి యొక్క భావోద్వేగాలు ఎలా ఉంటాయి, వాడి జీవన విధానం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతాడు అతను. పొద్దున్న లేస్తే మామూలుగా ఏదో బ్యాంక్ వెళ్ళి సంతకం చేసి అక్కడ బిల్స్ తీసుకొని మనీ ట్రాన్సాక్షన్ చేసే ఉద్యోగం ఎలా, పొద్దున వెళ్ళిపోయి అక్కడ ఒక గొయ్యి తీసి లేకపోతే ఏదో ఒక కావాల్సిన పిరికంబాన్ని ఎక్కించి అతన్ని చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడని చెప్పేసి సంతకం చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కామన్ మ్యాన్ లాగా అతను పడేటువంటి మానసిక వ్యథ ఎలా ఉంటుంది అనేది మిస్టర్ విహాన్. ఇతను అసలు ఈ సినిమా, నేను కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. ఈ సినిమా ఈ స్టోరీతో తీయాలి అనేటువంటి ఆలోచన చాలా దొరికినట్టు లక్కీగా అటువంటిది ఆ థాట్తో ఈ సినిమా చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావడం డెఫినెట్గా నేను ఇతన్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎవరు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ నాకు తెలిసి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి క్యారెక్టర్స్ ఊరికి అట్లా మధ్యలో ఒక సీన్ 2 సీన్లో వచ్చేసి ఉంటుంది. కానీ హ్యాంగ్మెన్ బేసిక్గా తీసినటువంటి సినిమా. తర్వాత ఈ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమందికి బాగా కలిసి వస్తుంది సినిమా అంటేనే అది కలిసి రావడమే సినిమా. కుదరాలి అంటుంది, వాడికి బాగా ఇంగ్లీష్ రావడం, అలా సినిమా అంటే అలా కలిసి రావాలి. నాకు తెలిసి బ్రహ్మాజీ ఒక మంచి విషయం ఉన్నటువంటి నటుడు. ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఈజ్ ఏ హీరో ఫ్రెండ్గా చేయగలడు, కమెడియన్గా చేయగలడు, విలన్గా చేయగలడు, విలన్ అసిస్టెంట్గా చేయగలడు, హీరోగా చేయగలడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేసి పట్టించగలిగినటువంటి అద్భుతమైన సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మాజీ. అటువంటి బ్రహ్మాజీకి సరైనటువంటి ఫుడ్ పడలేదే ఇంతవరకు అని ఆలోచించే వాళ్ళలో అతని మిత్రుడుగా నేనపోయాను. ఇంతవరకు మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్, ఇంతకుముందు ఘనాలు సినిమా చేశాడు, అది కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, కానీ అతను గుర్తింపు రాలేదు. కానీ ఈ హ్యాంగ్మెన్ అనే సినిమా తనకి దొరకడం, అతని పెర్ఫార్మెన్స్ ఇప్పుడే మనం ట్రైలర్లో చూసినప్పుడు మనకు అనిపించింది. ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు, చేయగలడు. చేయడానికి కావాల్సినటువంటి ఆహారం దొరికింది కాబట్టి అతను దీన్ని ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాడు, ఈ సినిమా ద్వారా అందుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కేవలం నాకు బ్రహ్మాజీ అంటే ఇప్పుడు ఇలా కనపడుతున్నాడు, కానీ ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మాకంటే చాలా సీనియరా కాదా కరెక్ట్. ఎప్పటివాడు నీకు తెలీదు,
వాళ్ళ బతికేస్తున్నావు కానీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్రహ్మాజీ మమ్మల్ని అందరినీ చక్కగా దగ్గరికి తీసుకుని వస్తామే పర్వాలేదని మమ్మల్ని ఎంతో దాన్ని ఏమంటారు మంచి మాటలు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఈ వృద్ధాప్యంలో కూడా ఇలాంటి సినిమాలను చేసి మెప్పించగలుగుతున్నాడు అంటే మనందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. కానీ నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేసేది ఏంటంటే ఇలాంటి వృద్ధులను కూడా ఎన్నుకుని నవ్వెందుకు వస్తుంది సార్ వృద్ధులంటే కాదా, అంతగా చక్కగా అలాంటి వాళ్ళని ఎన్నుకుని మీరు ఈ క్యారెక్టర్ ఇవ్వడానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో యాక్ట్ చేశాడు ఇతని కొడుకుగా ఎవరు, సన్నీ. సన్నీ ఇస్ వెరీ గుడ్ యాక్టర్. నాకు చూస్తుంటేనే కొన్ని షార్ట్స్ మనం వచ్చినప్పుడు చూపించారు నాకు. వీళ్ళందరూ దర్ ఆల్ ది, అందుకనే నేను ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తాను, ఇలాంటి వాళ్ళని చూసి మొహం వీడు ఏం చేస్తారు, ఈ జబర్దస్త్లో ఎవరు కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళ మొహం వాళ్ళకి ఏం తెలుసు, ఏంటో పిచ్చి కామెడీలు చేస్తారు, అట్లా ఎవరిని గురించి ఏమీ అనుకోవడానికి లేదు. యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. ఆ తర్వాత ఏమవుతాడో ఎంత గొప్పవాడు అవుతాడో ఎలాగో తెలియదు. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ని ఎన్నుకుని ఎలా చేయించుంటాడు సినిమా అంతా నేను చూడలేదు, సినిమాలో కొంత పార్ట్ మాత్రం చూశాను. దర్శకుడు హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. బెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఉన్నప్పుడే మేమంతా కొంచెం పెద్ద పళ్ళు అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్న రోజున ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్ ముందుండాలి. అది వీళ్ళ నుంచి వచ్చినటువంటి వెలిగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా వీళ్ళ యొక్క కాంతి, వీళ్ళ యొక్క లైట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎంటైర్ ఇండియా. అందుకని మీరు బ్యాక్ సినిమాలు తీయాలని, గొప్ప సినిమా అవ్వాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికంటే ఒక అమ్మాయి గురించి నేను మాట్లాడాను. ఆ అమ్మాయి నందిని. ఈ అమ్మాయి అసిస్టెంట్ డైరెక్టర్గా లిటిల్ సోల్జర్స్ సినిమాలో నాతో పనిచేస్తుంది. లిటిల్ సోల్జర్స్ అని అది సంవత్సరాలు కాబట్టి నందిని రెడ్డి రీసెంట్గా మా ఇంటి బంగారం, అదే ఇప్పుడు మన ఆంధ్రదేశంలోనే బంగారం ఏర్పడిందని మరి తెలుస్తున్నారు కదా, రాయలసీమలో బంగారం వచ్చిందని. అలాగే మన ఇంటి బంగారం నందిని రెడ్డి కూడా చీఫ్ గెస్ట్గా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇది ముక్తసరిగా అందంగా గడ్డితో రూపంలాగా ఉన్నటువంటి ఈ మీటింగ్ నాకు చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హీరో తక్కువగా హీరో డామినేట్ చేయాలని వచ్చారు వాళ్ళు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ విహాన్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇక్కడ కనబడితే మీకు బాగుండదు. సార్ విత్ యువర్ పర్మిషన్, యా మీ పక్కన రియల్ హ్యాండ్ మ్యాన్ ఉన్నారు, కానీ ఇక్కడే రియల్ హ్యాండ్ మ్యాన్ కూడా రావడం జరిగింది. వారిని పవన్ జీ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. హలో, ఈయన రియల్ హ్యాండ్ మ్యాన్ అన్నారు. ఎందుకంటానంటే ఈ రియల్ హ్యాండ్ మ్యాన్ అని ఈ వ్యవస్థ అతి త్వరలో నశించుకోవాలనుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ విష్ ఈ వ్యవస్థ ఉండకూడదు. అప్పటి నుంచి మా తాతలు మా ఇది అంటే ఆ వ్యవస్థ ఉండకూడదని ఎందుకంటున్నానంటే హ్యాండ్ చేయించుకుని ఉది తీయించబడేటువంటి తప్పు ఏ మనిషి చేయకూడదని నాకు కోరిక. అయితే వ్యవస్థ, అన్ని వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థలు సరైన పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక మనిషి ప్రాణం తీసేటువంటి, శిక్షలు తీర్చేటువంటి స్థితి
ఏ మానవుడికి రాకూడదు. దీంతోనే ఈ ఉరిశిక్ష అనబడేటువంటి హ్యాంగ్మెన్ అనబడేటువంటి ఆ వృత్తి క్షీణించి నశించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా మీ ద్వారా పెద్ద హిట్ అయ్యి ఇది గొప్ప విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బ్రహ్మాజీని మనస్ఫూర్తిగా నాకు బ్రహ్మ సంఘం కొట్టేశాడు. నేను బ్రహ్మ అభిమాని నుంచి ఎవరో దగ్గర ఆపేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క గ్రూప్ పిక్చర్ సార్ మీరు ఇక్కడే ఉంటే జస్ట్ నందిని కడుగు. ఈ సినిమాకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ బ్రహ్మాజీ గారు అండ్ దెన్ ఉదయ్ గురాల నాకు చాలా మంచి మిత్రుడు. కానీ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళిద్దరు కాదండి. నేను ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ చూసి నిజంగా చాలా మంచి సినిమా చూడబోతున్నాం అన్న నమ్మకం కలిగింది నాకు. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఇలాంటి సినిమాని ప్రొడ్యూస్ చేసిన అజయ్ గారిని ఫస్ట్ మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ ప్రొడ్యూసింగ్ సచ్ వెరీ గుడ్ కాంటెంట్. అండ్ విహాన్, రేపు I feel you are going to become one of the really good directors of Telugu cinema, which will make us proud. Wish you all the very best. సో ఇట్లాంటి యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యంగ్ టాలెంట్ లైక్ దిస్ నీడ్స్ ఎంకరేజ్మెంట్. బ్రహ్మాజీ గారు యూత్ఫుల్ సింబల్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఆల్వేస్. అండ్ కానీ నిజంగా జెన్యున్గా ఎన్ని జోక్స్ పక్కన పెడితే ఆయనకి నేను ఫ్యాన్ అయింది సింధూరం చూసి కాదండి, చంద్రబాయక్క చూసి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను అసలు ఆయన ఇలాంటి కామెడీ చేయగలరా అనేది నేను షాక్ అయ్యాను. ఎందుకంటే సింధూరం చూసి నేను బ్రహ్మాజీ గారు అంటే ఇలాగా ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇమ్మీడియట్లీ ఈ కెప్ చేంజింగ్. అండ్ ఇన్నేళ్లలో రకరకాల క్యారెక్టర్స్ పోషించి ఆయనలో ఎంత టాలెంట్ ఉందని చూపించారు. అండ్ రియలీ ఐ ఫీల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సన్ నెక్స్ట్ మీద నేను కూడా ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను. సన్ నెక్స్ట్ మరి ఇన్ని క్యారెక్టర్లు మీరు చూశారు కదా బ్రహ్మాజీని. సార్ చాలా ఇండియాలో టాప్ పాన్ ఇండియా డైరెక్టర్ పనిచేశాను. ఒక్క నందిని రెడ్డి గారే సార్. నేను ఆవిడ ఎప్పుడు పిలిచినా మా ఇంటికి వస్తారు, పార్టీకి వస్తారు. ఎనీ టైం 1 time బిఫోర్ 1 hour ఇప్పుడే పెద్ద హిట్ కొట్టానంటే కొంచెం బడ్జెట్లు ఇస్తారు నాకు. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా క్యారెక్టర్ అవ్వలేదు నాకు. అదే అర్థం కావట్లేదు, ఇంకా రేంజ్ రాలేదా. ఐ కుడ్ నాట్ అఫోర్డ్ బ్రహ్మాజీ గారు అని చెప్పానండి. నేను చేసే సినిమా బడ్జెట్లో బ్రహ్మాజీ గారు ఎప్పుడు ఫిట్ అవ్వలేదు. ఆయన ఎప్పుడు చూడండి పాన్ ఇండియా సినిమాలో కనపడుతూ ఉంటారు. ఒక KGF, RN సినిమాలో కనపడుతూ ఉంటారు. సినిమాకి డబ్బులు తీసుకోలేదు, ఫ్రీగా చేశాను. నేను ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి మిమ్మల్ని హీరోగా పెడితే మీరు కూడా చేస్తారు. కానీ డెఫినెట్గా ఇప్పుడు కొంచెం బడ్జెట్స్ ఇస్తారేమో అని ఆశిస్తున్నాను. మిమ్మల్ని కాస్ట్ చేయాలని సక్సెస్ ఏం చేస్తున్నాను. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హ్యాంగ్. ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత మేము కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాము. అంటే ఎక్కడో అనుకున్నట్టు మనకు వెళ్తుందా లేదా అని స్టూడియోలో ఒకసారి ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాము అన్నట్టు హ్యాంగ్మెన్ గురించి చెప్పడం జరిగింది అనమాట. దట్ ఈస్ అ వెరీ లాంగ్ టైం బ్యాక్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్గా డెడికేషన్తో నాన్ స్టాప్గా అసలు చాలా డేట్స్ అంటే షఫల్ అయినా ఎలా ఉన్నా వితౌట్ ఎనీ అంటే ఎక్కడ మిస్ చేయకుండా మొత్తం టీం మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా వర్క్ చేయడం ఈ మూవీ మీద. దట్ ఐ థింక్ ఈస్ అ వెరీ పాజిటివ్ థింగ్ అబౌట్ ది ఫిల్మ్. ఫస్ట్ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాడు. సో తను ఒక్కడే ఈ యొక్క అంటే లిటరల్గా చెప్పాలంటే ఒక ఎడారిలో పడవ లాక్కొని వచ్చాడు ఈరోజు. సో థ్యాంక్ యూ వెరీ. ఈ హ్యాంగ్మెన్ వల్ల నాకు చాలా సినిమాలు అవార్డ్స్ వచ్చాయి, అంటే చాలా కాంటాక్ట్స్ వచ్చాయి. సో ఇదంతా హ్యాంగ్మెన్ ద్వారా. అండ్ మై ఫ్రెండ్స్ every single person in film work చేసినప్పుడు they have become my friends over a period of time. They are my gurus who taught me filmmaking. And ఈ సినిమా స్టార్ట్ చేసే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్. సో హ్యూజ్ షౌట్ అవుట్ టు ఆల్ మై ఫ్రెండ్స్ హియర్.
సెకండ్ థింగ్ నేను నాకు ఐ డోంట్ నో, నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర పెరిగిన పర్సన్ని, నాకు థియేటర్లో చాలా దగ్గర, సినిమా ఇండస్ట్రీ చాలా దూరం. సో నేను ఫస్ట్ టైం బ్రహ్మాజీ గారిని రీచ్ అవుట్ అయినప్పుడు ఆయన క్యారవన్లో ఇన్వైట్ చేసి నాకు స్టోరీ చెప్పమని చెప్పినప్పుడు అదే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ని దగ్గర నుంచి చూడకూడదు. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్లో నేను చెప్పిన ఒక స్టోరీ ఉంది సార్. ఐ వాంట్ టు ఆనెస్ట్లీ టెల్ దిస్. అండ్ మిమ్మల్ని నేను చాలా కొత్తగా చూస్తున్నాను అండ్ మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ మనందరికీ తెలుసు వాట్ గుడ్ యాక్టర్ హీ ఈస్. సో ఇంకేదైనా ఎక్స్ప్లోర్ చేద్దామా అని అనిపించింది. నేను నరేటెడ్ ద స్టోరీ టు హీ ఎంకరేజ్. బట్ ఈ వెళ్ళే ప్రాసెస్లో సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ ఈ మొత్తం జర్నీలో ఆయన నుంచి ఇఫ్ ఐ టు టేక్ సంథింగ్ ఇట్ ఈస్ హిస్ పాజిటివిటీ. ఆయనకి ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల, టీంలో జరిగిన మిస్టేక్స్ వల్ల, టెక్నికల్ ఎర్రర్స్ వల్ల ఆయన ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా హీ వాజ్ ఆల్వేస్ పాజిటివ్. అండ్ ఐ థింక్ ఆ పాజిటివిటీ ఈజ్ వేర్ ఐ డ్రోన్ ఆల్ మై స్ట్రెంగ్త్ అండ్ హోప్ ఫ్రమ్ టు మేక్ దిస్ ఫిల్మ్. సో సినిమాటికలీ స్పీకింగ్ అండ్ ఫర్ ఎవర్ హ్యూజ్ రెస్పెక్ట్ టు బ్రహ్మాజీ గారు అండ్ హీ విల్ ఆల్వేస్ రిమైన్ మై ఫస్ట్ హీరో. व्यान साहब तो खड़े मेरे पीछे, बहुत ही अच्छे आदमी हैं और बहुत ही अच्छे इंसान. ये मेरे पास 5 साल पहले आए, कहले बाबा जी एक पिक्चर यंग मैन. मैंने कि आप मुझे लोगे या कोई और हीरो है? कहने नहीं, मुझे आप सिचुएशन बता दीजिए. मैंने कहा ठीक है चलो बता देते हैं. मगर दुख है कि हमारे जो है ये होना, ये बड़ी खुशी है कि आज व्यान को आज रंग ला रहे हैं. बयान जी ने मेरी इतनी हिम्मत करी है, इतनी सेवा करी है कि शायद मेरा आने वाला बाप भी नहीं कर सकता जो इन्होंने मेरी सेवा की. और मैं इनका बयान जी का शुक्रिया अदा करता हूँ और जब तक मैं जिंदा रहूँगा बयान जी का एहसान नहीं मानूंगा. आज इनकी मतलब मैं आज स्टेज पर रहा हूँ. मैं अगर मुझे आप वीडियो में देख लीजिए, मोबाइल में देख लीजिए, मुझे आप मेरी वीडियो बहुत है, आप अगर देखना चाहते हो. लेकिन बयान जी के लिए मैं स्पेशल आया और इन्होंने मुझे झांस से बुलाया और झांस से ही कर चाहूँगा. लेकिन बयान जी का बहुत शुक्रिया अदा करता हूँ. और किसी भी चीज़ की मुझे कोई कमी ना थी, हर चीज़ में इन्होंने मुझे होटल क्या, खाना क्या, हर चीज़ का मुझे उन्होंने सपोर्ट किया है. मैं कहता हूँ वेलकम. इनकी पिक्चर बहुत चले और ये कामयाब हो आगे भी, इसके लिए मैं धन्यवाद करता हूँ. బ్రహ్మానందం గారికి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన జనరల్ రారు, ఎంతో నచ్చితే కానీ రారు. నేను వెళ్ళి ట్రైలర్ చూపించి బాగుందరా, బాగా చేసావు, డెఫినెట్గా నీ గురించి వస్తానని చెప్పి నిజంగా వచ్చారు. ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు, చాలా నవ్వించారు. చాలా థ్యాంక్స్ బ్రహ్మానందం గారికి. అలాగే అసలు ఈ సినిమా డైరెక్టర్కి నేను చాలా రుణపడి ఉండాలి. నా మీద ఒక యూనిక్ స్క్రిప్ట్, రియలిస్టిక్ మూవీ నన్ను అనుకోవడం అనేది నాకు నా అదృష్టం. చాలా కష్టాలు పడ్డాం సినిమాలో. బడ్జెట్ లేదు, కింద మీద పడుతున్న టైంలో లక్కీగా యాక్చువల్లీ మోడల్ కమ్ హీరో కమ్ ప్లే బాయ్ మా అజయ్ మైసూర్ గారు ఎంటర్ అయ్యారు ఆస్ట్రేలియా నుంచి విత్ నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ బేబ్స్. అంటే ఆయన యూట్యూబ్ సాంగ్ చేస్తారు, బాగా పాపులర్. బట్ ఆ టైప్ ఆయన మాలాంటి సినిమాకి లాంటి రియలిస్టిక్ మూవీకి మనీ పెట్టడం అనేది చాలా చాలా ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఫ్యాన్సీ మూవీ చేసేసి ఏదో స్పై మూవీ అంటే ఆయన డబ్బులు ఇవ్వచ్చేమో, కానీ అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యే డబ్బులు వస్తుందో లేదో తెలియదు. అయినా కూడా చాలా అమౌంట్ ఇచ్చి ఇప్పుడు ఈ ప్రమోషన్ దగ్గర వదలకుండా అన్నీ చేశారంటే ఆయన టేస్ట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్లో మనం డామినేట్ చేసినా సరే మంచి హృదయం ఉంది. మీరు ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళినా ఆయన బిగ్గెస్ట్ హోస్ట్ అక్కడ. ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరు. నేను ఆస్ట్రేలియాలో ఆయనతో పాటు కార్లో వెళ్తుంటే, షాపింగ్ మాల్లో వెళ్తుంటే అందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఈయన చూస్తున్నారు. అందరూ నేనేమో నన్ను అనుకున్నాను, తర్వాత అర్థమైంది ఈయనని. ఏంటి అంటే ఆయన అక్కడ బాగా పాపులర్, మొత్తం అమ్మాయిలు వచ్చి ఫోటోలు దిగుతున్నారు. సో